ఈ రేంజ్ మధ్యలో మీరు మీ రెప్ రేంజ్గా ఏ నెంబర్ని చూస్ చేసుకున్నా మజిల్ గ్రోత్ అవుతుంది. అది ఐదర్ ఈ స్టార్టింగ్ 6 అవ్వచ్చు లేదా ఎండింగ్ 30 అవ్వచ్చు. బట్ ఒకవేళ మీ మెయిన్ ఫోకస్ హైపర్ట్రోఫీ లేదా మజిల్ బిల్డింగ్ అయితే అప్పుడు మీ రెప్ రేంజ్. మీరు ఒకవేళ బిగినర్ అయితే నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ అండ్ సజెషన్స్ ఇస్తాను. నేను బిగినర్గా ఉన్నప్పుడు నాకెవరు ఈ సజెషన్స్ ఇవ్వలే. మేబీ అప్పుడు నాకు ఎవరన్నా ఈ సజెషన్స్ అండ్ టిప్స్ ఇచ్చుంటే అసలు ఎన్ని సెట్స్ చేయాలి అండ్ ఎన్ని రెప్స్ చేయాలో ఒక క్లారిటీ వచ్చేది అండ్ రిజల్ట్స్ కూడా కొద్దిగా ఫాస్ట్గా చూసేవాడిని. బట్ ఎనీహౌ మీరు కానీ వీడియో ఎండ్ వరకు చూస్తే అన్నీ అని చెప్పను కానీ బేసిక్ బిగినర్ డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పే మిస్టేక్ ఆల్మోస్ట్ ప్రతి బిగినర్ వేస్తాడు. అంతెందుకు నేను కూడా వేసాను. మనం జిమ్కి రాగానే ఒక ఆర్డర్ ఫాలో కాకుండా ప్రతి మజిల్ ట్రైన్ చేస్తాం. అండ్ మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే టెక్నిక్ ఫామ్ ఏం పట్టించుకోం, హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం మీద ఫోకస్ చేస్తాం. బట్ ఇది చాలా పెద్ద మిస్టేక్. మీకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. ఇప్పుడే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి +1లోకి వస్తున్న ఒక స్టూడెంట్కి నేను ఫస్ట్ డేనే 1A ఆర్ 1B నుంచి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లేదా ఇంటిగ్రేషన్ సమ్స్ ఇచ్చేసి చేసేయమంటే చేయగలడా? చేయలేడు. తనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ తెలియవు అండ్ తన బ్రెయిన్ అంత లోడ్ తీసుకోలేదు. సిమిలర్లీ మన మజిల్స్ కూడా అంతే. మీకు అసలు చిన్నప్పటి నుంచి రెసిస్టెన్స్ ట్రైనింగ్ అలవాట్లేదు. మీరు ఒకేసారి అంత వెయిట్ లిఫ్ట్ చేస్తే మీ మజిల్స్ అంత లోడ్ తీసుకోలేదు. ఇఫ్ నేను అదే స్టూడెంట్ కి బేసిక్స్ ఇంకా ఫార్ములాస్ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇవే సమ్స్ ఇస్తే ఆబ్వియస్ గా చేయగలడు. ఆ సినారియోలో ఫార్ములాస్ ఎట్లనో ఇక్కడ ఫామ్ అట్లాగా. సో మీ మెయిన్ ఫోకస్ టెక్నిక్, టెంపో, ఫామ్ వీటి మీద ఉండాలి. మీరు వన్స్ ఈ 3 మాస్టర్ చేసిన తర్వాత వెయిట్స్ ఇంక్రిమెంట్ అనేది ఇట్స్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ టైం. ఒకవేళ మీ డైట్ కరెక్ట్గా ఉండి అండ్ స్లీప్ ఆన్ పాయింట్ ఉంటే మీ గ్రాఫ్ అనేది ఇట్లా లీనియర్ పాత్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీరు హెవీ వెయిట్స్ ని చేంజ్ చేయడం ఆపేసి బేసిక్స్ ఫోకస్ చేయండి. ప్రతి బిగినర్ అనే కాదు 99.9% పాపులేషన్ అందరికి 2 హ్యాండ్స్ లో సేమ్ స్ట్రెంత్ ఉండదు. మనం చిన్నప్పటి నుంచి ఏ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తామో ఆ హ్యాండ్ లో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగినర్ ఉన్నాడు, తను బెంచ్ ప్రెస్ చేస్తున్నాడు, తను రైట్ హ్యాండర్ అనుకుందాం. స్టార్టింగ్ ఫ్యూ రెప్స్ అన్ని బాగానే వెళ్తాయి. బట్ ఎప్పుడైతే ఫెయిల్యూర్ రీచ్ అవుతాడో తన రైట్ హ్యాండ్ పైకి వెళ్ళిపోతుంది, బట్ లెఫ్ట్ హ్యాండ్ స్ట్రగుల్ అవుతుంది పుష్ చేయడానికి. బార్బెల్ ఇట్లా ఉంటుంది క్రాస్ గా. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మీకు తెలుస్తుంది, బట్ కొన్ని వేరియేషన్స్ లో మీకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బార్బెల్ బైసెప్ కర్ల్స్ కానీ లేకపోతే ట్రైసెప్ పుష్ డౌన్స్ కానీ చూస్తే అక్కడ మీకు రాడ్ ఏమీ అన్ఈవెన్ అవ్వదు. బట్ ఏ హ్యాండ్ అయితే మీకు స్ట్రాంగో ఆ హ్యాండ్ తో ఎక్కువ వెయిట్ మీరు లిఫ్ట్ చేస్తున్నారు. ఈవెన్చువల్ గా ఆ హ్యాండ్ ఎక్కువ మజిల్ గ్రో అవుతుంది వేరే హ్యాండ్ తో కంపేర్ చేస్తే. దీనే మజిల్ ఇంబ్యాలెన్స్ అంటారు. 6 months లేదా 1 year అయిన తర్వాత మీరు ఆ మజిల్ ఇంబ్యాలెన్స్ నోటీస్ చేసి మీరు మళ్ళీ దాని మీద సపరేట్ గా వర్క్ చేస్తారు. ఇంత ప్రాసెస్ అంతా చేయకుండా మీరు స్టార్టింగ్ యూనిలాటరల్ మూవ్మెంట్స్ మీద ఫోకస్ చేయండి. యూనిలాటరల్ అంటే మీ డిఫరెంట్ హ్యాండ్స్ తో వెయిట్ లిఫ్ట్ చేస్తారు. బైలాటరల్ అంటే 2 hands తో కలిపి వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఈ యూనిలాటరల్ మూవ్మెంట్స్ మీరు ఎట్లానో చేయొచ్చు. మీరు డంబుల్స్ తో చేయొచ్చు, లేకపోతే కొన్ని మిషన్స్ ఉంటాయి. రైట్ సైడ్ కి సపరేట్ ప్లేట్ లోడెడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కి సపరేట్ ప్లేట్ లోడెడ్ ఉంటుంది. ఇలాంటివి కూడా వర్క్ అవుతాయి. అండ్ ఈ యూనిలాటరల్ మూవ్మెంట్ కూడా మొత్తం 100% అక్కర్లేదు. మెజారిటీ ఒక 80 to 90% యూనిలాటరల్ మూవ్మెంట్స్ యూజ్ చేసుకోండి. మిగిలిన ఒక 10 to 20% బైలాటరల్ మూవ్మెంట్స్ యూజ్ చేసుకోండి. మీరు ఇలా ట్రైన్ చేయడం వల్ల మీ బోత్ హ్యాండ్స్ కి సేమ్ స్ట్రెంత్ వస్తుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ మీరు స్పెసిఫిక్ గా మజిల్ ఇంబ్యాలెన్స్ మీద వర్క్ చేయక్కర్లేదు. ఒకవేళ మీ జిమ్లో ట్రైనర్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ అయినా మీకు ఒక మసిల్ గ్రూప్కి 4 వేరియేషన్స్ ఇచ్చి ఈచ్ వేరియేషన్లో 4 sets 10 to 12 reps చేయమంటే క్వశ్చన్ దెమ్, ఎందుకు 4 sets చేయాలి, 3 sets చేస్తే మజిల్ గ్రోత్ అవుదా? మీరు ఇలా క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే మీ బాడీకి వీక్లీ ఎంత వాల్యూమ్ కావాలో వాళ్ళు చెప్పలేరు. వాళ్ళే కాదు, నేను కూడా చెప్పలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వేరియేషన్ పిక్ చేసి ఇన్ని సెట్స్ చేయమని నేను మీకు ఒక స్పెసిఫిక్ నెంబర్ చెప్తే దెన్ నేను చెప్పేది అబద్ధం. మీ బాడీకి వీక్లీ ఎంత వాల్యూమ్ కావాలో మీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. సో మీ వాల్యూమ్ మీరే ఫిగర్ అవుట్ చేసుకోండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. అండ్ మీకు ఇది కొద్దిగా కాంప్లెక్స్గా అనిపించవచ్చు. ఒక మజిల్ ఎంత కెపాసిటీ ఉంటుందో మీకు తెలియదు బిగినర్ కాబట్టి. సో అందుకే ఎవ్రీ మజిల్కి నేను వీక్కి ఎన్ని సెట్స్ చేస్తానో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా చూడండి. ఒకవేళ నాకు ఒక మజిల్ గ్రూప్లో వీక్లీ 10 sets వర్క్ అవుతుందంటే అది పక్కా మీకు కూడా వర్క్ అవ్వాలని రూల్ లేదు. మేబీ మీలో కొంతమందికి అది అండర్ ట్రైనింగ్ అవ్వచ్చు ఆర్ ఇంకొంతమందికి ఓవర్ ట్రైనింగ్ అవ్వచ్చు. సో ఇది ఒక స్టార్టింగ్ పాయింట్గా తీసుకోండి. ఒకవేళ మీ రికవరీలో ఇష్యూస్ వస్తే సెట్స్ తగ్గించండి. లేదు ఇది మీకు బాగా అండర్ ట్రైనింగ్ అనిపిస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ చేయండి. మీరు ఎవ్రీ మజిల్కి ఎక్స్పెరిమెంట్ చేస్తా మీ మజిల్ గ్రూప్కి అండ్ మీ బాడీ టైప్కి ఎంత వాల్యూమ్ సూట్ అవుతుందో ఫిగర్ అవుట్ చేసుకోండి.
అండ్ నౌ కమింగ్ టు రెప్స్. ఫర్ ఎగ్జాంపుల్ 6 to 30 రెప్స్ అనే ఒక స్పెక్ట్రమ్ ని తీసుకుంటే ఈ రేంజ్ మధ్యలో మీరు మీ రెప్ రేంజ్ గా ఏ నెంబర్ ని చూస్ చేసుకున్నా మజిల్ గ్రోత్ అవుతుంది. అది ఐదర్ ఈ స్టార్టింగ్ 6 అవ్వచ్చు లేదా ఎండింగ్ 30 అవ్వచ్చు. బట్ ఒకవేళ మీ మెయిన్ ఫోకస్ హైపర్ట్రోఫీ లేదా మజిల్ బిల్డింగ్ అయితే అప్పుడు మీ రెప్ రేంజ్ ఈ మిడ్ 8 to 15 మధ్యలో ఉండాలి. లేదా మీ మెయిన్ ఫోకస్ స్ట్రెంత్ అయితే అప్పుడు ఈ బిగినింగ్ నెంబర్స్ ని చూస్ చేసుకోండి. నేను పర్సనల్గా డిఫరెంట్ వేరియేషన్స్కి డిఫరెంట్ రెప్ రేంజ్ యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డంబులో హెచ్పీలో నా రెప్ రేంజ్ 6 to 8 మెయిన్లీ స్ట్రెంత్ ఫోకస్డ్ ఉంటుంది. అదే లాటరల్ ఎక్సర్సైజ్కి వస్తే నా రెప్ రేంజ్ 20 to 25 మధ్యలో ఉంటుంది. సో మీ మజిల్ గ్రూప్ బట్టి లేకపోతే మీ వేరియేషన్ బట్టి రెప్ రేంజ్ చూస్ చేసుకోండి. అండ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే ట్రైసెప్కి 3 వేరియేషన్స్ చెప్పి 4 సెట్స్ చేయమంటారు. అండ్ మళ్ళీ సేమ్ చెస్ట్కి 4 వేరియేషన్స్ ఇచ్చి 3 సెట్స్ చేయమంటారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే ట్రైసెప్కి 12 సెట్స్ అవుతుంది, చెస్ట్ కూడా 12 సెట్స్ అవుతుంది. బట్ ఇన్ రియాలిటీ ట్రైసెప్ అనేది చిన్న మజిల్ చెస్ట్తో కంపేర్ చేస్తే. సో మీకు ఈ సినారియోలో ఐదర్ ట్రైసెప్ అనేది అండర్ ట్రైన్ అవుతుంది లేదా చెస్ట్ అనేది ఓవర్ ట్రైన్ అవుతుంది. సో మీ మజిల్ సైజ్ బట్టి మీ ట్రైనింగ్ వాల్యూమ్ కన్సిడర్ చేయండి. పెద్ద మజిల్స్తో కంపేర్ చేస్తే చిన్న మజిల్స్కి కొద్దిగా తక్కువ వాల్యూమ్ ఇవ్వండి. అండ్ ఇది ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పు కూడా కాదు. ఇఫ్ నేను ఒక పర్సన్కి నీకు నువ్వు ఫిగర్ అవుట్ వేసుకోవాలి అంటే వినడానికి బాగాలేదు, బట్ పక్కన ఇంకో అతను బ్రో నువ్వు 4 sets 12 reps చేయాలి అంటే ఇది వినడానికి బాగుంది, ఇది ఒక మ్యాజిక్ నెంబర్లో అనుకుని తను చెప్పిందే ఫాలో అవుతాడు. మీరు ఏదైతే వినడానికి ఇష్టపడతారో ఎట్ ద ఎండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అదే చెప్తారు.